కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 6వ భాగం. అత్తగారి దెబ్బలాటికి సుబ్బు మనసు కలతపడిందని గ్రహించిన దుర్గ అంది ఇలా: సుబ్బు, నానమ్మ పెద్దవారు, ఆమె ఏమి చెప్పినా నీ మంచికే. చిన్నప్పటి నుంచి నిన్ను ఆవిడ ఎలా పెంచారో నీకు తెలుసు. నిజానికి మన అగ్రహారికులు ఎవరూ ఆడపిల్లల్ని కాలేజీలకి పంపి చదివించలేదు. కానీ నానమ్మకి నీ మీద ఉండే మమకారం చేత నిన్ను పట్నంలో చదివిస్తున్నారు. నువ్వు ముక్కు మొహం తెలియని ఓ కుర్రాన్ని తీసుకొచ్చి ఇలా షికార్లంటూ తిరుగుతూ ఉంటే చూసిన వారేమనుకుంటారు? సనాతనాచారాల్ని సత్సాంప్రదాయాలని వంట పట్టించుకుని ఒక పరిధిలోనే జీవితాన్ని నడుపుకొస్తున్న దుర్గా అన్నది. నేనేం తప్పు చేశాను మమ్మీ? నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. సుభద్ర గొంతు జీరపోయింది. నువ్వు తప్పు చేసేవనలేదు, కానీ మన సాంప్రదాయాలకి విరుద్ధంగా నడుచుకుంటున్నావు అంటున్నాను. అది సరే, కానీ అత్తయ్య వాళ్ళు వచ్చారు, రాగానే సుబ్బేది అంటూ అడిగారు. అత్తయ్య, ఆవిడ రాగానే నువ్వు కనిపించకపోతే అదోలా బాధపడతారు. మేడ మీద ఉన్నారు, వెళ్ళు అని వంటింట్లోకి వెళ్ళిపోయింది దుర్గ. అత్తయ్య వచ్చిందా? ఎందుకో సుభద్ర మనసు స్పందించలేదు. ఇదివరలో అయితే అత్తయ్య వాళ్ళు వస్తున్నారంటే ఎంతో పొంగిపోయేది. కానీ ఇప్పుడు గ్లాసు నిండా మజ్జిగ తీసుకెళ్ళి గోపికిచ్చి పై అంతస్తుకి మెల్లగా నడిచి వెళ్ళింది సుభద్ర. సర్వమంగళ గదిలోంచి లైట్ వెలుతురు బయటికి ప్రసరిస్తోంది. సుభద్ర అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్ళి సర్వమంగళ ఉన్న గది తలుపులు సుతారంగా తోసి లోపల ప్రవేశించింది. సర్వమంగళ మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్నది. తలుపులు తెరిచిన శబ్దానికి ఇటు తిరిగి, రావే సుబ్బు, నీకోసమే మేల్కొనున్నాను. అసలే ప్రయాణం బడలిక, నిద్ర ముంచుకొస్తోంది. కానీ నువ్వు వస్తావని ఇలా కనులు తెరుచుకొని పడుకున్నాను. ఆవిడ గొంతులో సుభద్ర మీద ప్రేమ తొణికిసలాడింది. సుభద్ర వచ్చి సర్వమంగళ దగ్గరగా నిలబడింది. ఏమే సుబ్బు, మోగనంగాని పట్టావా? అస్తమానం వసపిట్టలా వాగేదానివి కదా, ఏమిటంత సిక్కిపోయావు అని ప్రశ్నలు వేస్తూ సుభద్ర చెయ్యి పట్టిలాగి మంచం మీదకు కూర్చోబెట్టింది సర్వమంగళ. ఇదివరలో అయితే అత్తయ్య ఎప్పుడొచ్చావు అంటూ సర్వమంగళ మెడ చుట్టూ 2 చేతులు వేసి ఊగిసలాడుతూ గారాలు పోయేది సుభద్ర. కానీ ఇప్పుడు సర్వమంగళ రాక ఆమెలో చిన్న సంచలనాన్ని కలగచేసింది. ఏమి సుబ్బు, ఒంట్లో బాగాలేదా? అలా నీరసంగా కనిపిస్తున్నావు. పోయి పడుకో, రేపు మాట్లాడుకోవచ్చు అంటూ సుభద్రని పంపి తలుపులు బిడాయించుకొని నిద్రకు ఉపక్రమించింది సర్వమంగళ. ఎవరిని గురించో ప్రశ్నించాలనుకున్న సుభద్ర ఆ ప్రశ్న వేయలేక తన గదిలోకి తాను వెళ్ళిపోయింది. గడియారం 11 గంటలు కొట్టింది. భర్త మంచం పక్కన స్టూలు మీద మంచినీళ్ళ చెంబు పెట్టి అతని కాళ్ల వైపుగా కూర్చుంటూ అంది దుర్గ. చూసారా సుబ్బు ఎలా ప్రవర్తిస్తున్నదో? ఎవరో పరాయి పిల్లాన్ని తీసుకొచ్చి ఇక్కడ తిష్ట వేయించింది. అతడితో కలిసి షికారులంటూ తిరుగుతున్నది. నలుగురు మనల్ని వేలెత్తి చూపిస్తే భరించగలమా చెప్పండి? ఇంతకీ అత్తయ్య గారికి సుబ్బు మీద ఉండే మమకారం చేతనే ఇంతవరకు ఊరుకున్నారు. లేకపోతే ఇంకా ఎలా ఉండేదో. అంతవరకు యజ్ఞోపవీతాన్ని చేత్తో అటు ఇటు తిప్పుతూ పడుకున్న గణపతి శాస్త్రి భార్య వాగ్దాటికి ఇటు తిరిగి, ఇంతకీ సుబ్బు ఏం తప్పు చేసిందే? ఏదో పల్లెటూళ్ళు చూస్తానని ఆ కుర్రాడు సరదా పడితే తనతో తీసుకొచ్చింది. అంత మాత్రం చేత ఆ పిల్ల తప్పు చేసినట్టే. అవును, అందరి సమక్షంలో ముగ్ధలా సంచరించే నువ్వు నా దగ్గర మాత్రం ఎందుకింత ఉపన్యాసకురాలిగా ప్రవర్తిస్తావు అంటూ దుర్గ చెయ్యి పట్టిలాగాడు గణపతి. బావుంది వరస. పిల్ల పెళ్ళిడికొచ్చింది, విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అవును దుర్గా, నీకు ఎన్నో ఏళ్ళలో పుట్టింది సుబ్బు? ప్రశ్నించాడు గణపతి శాస్త్రి. 16వ ఏళ్ళలో. అయితే ఇప్పుడు నీ వయసు ఎంత? 34. మరి నా వయసు 40. మరి అమ్మమ్మలా ప్రవర్తిస్తావే? ఈ రోజుల్లో మన ఈడు వాళ్ళకి పెళ్ళిళ్ళే జరగడం లేదు అంటూ దుర్గని మరి మాట్లాడనీయలేదు గణపతి శాస్త్రి. అదే సమయంలో యజ్ఞనారాయణ దీక్షితులు గారి కాళ్ళు నొక్కుతూ అన్నారు భద్రమ్మగారు. చూడండి, ఈ హడావిడిలో మన కిట్టుడి చదువు అయిపోయింది. సుబ్బుకి ఇంకా ఓ సంవత్సరం ఉందనుకోండి. కానీ ఎందుకో నా మనస్సు అశ్లీలాన్ని శంకిస్తున్నది. ఈ ఏడు ఎలాగన్నా సుబ్బుకి కిట్టుడికి పెళ్లి జరిపించేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ మిగిలిన సంవత్సరం చదువు పెళ్ళయ్యాక చదువుకుంటుంది. ఇక కిట్టుడు డాక్టర్ డిగ్రీ పుచ్చుకోగానే ఈ అగ్రహారంలోనే ప్రాక్టీస్ పెడతా అన్నాడు. కిట్టుడు మనకి పరాయివాడు కాడు. సుబ్బు కూడా మన కళ్ళ ముందే ఉంటుంది. అమ్మాయి ఎలానో వచ్చింది కనుక మాట్లాడదామా? చిన్నగా నవ్వుతూ అన్నారు యజ్ఞనారాయణ దీక్షితులు గారు. ఎందుకు భద్రం,
అంత ఆరాటపడుతున్నావు సుబ్బు పెళ్లి గురించి? సుబ్బు ఎక్కడికి పోతుంది, కిట్టుడు ఎక్కడికి పోతాడు? సుబ్బుకి ఈ ఒక్క ఏడాది చదువు పూర్తయిన తర్వాతే వివాహం జరిపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గంభీరంగా ధ్వనించింది యజ్ఞనారాయణ దీక్షితులు గారి గొంతు. అందుకు భద్రమ్మ గారు అంగీకరించలేదు. మన బ్రాహ్మణులో ఇంతవరకు వ్యక్తురాలు కాకముందే ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరుపుతూ ఉండేవి. కానీ కాలం మారింది. ఆడపిల్లలకి కూడా చదువు అవసరం అని నేను సుబ్బుని కాలేజీలో చదివిస్తున్నాను. అంత మాత్రం చేత పిల్ల పెళ్ళికి ఇంకా వాయిదా వేయవలసిన అగత్యం ఏమొచ్చింది? పిల్లలు మన చెయ్యి దాటిపోకుండానే వాళ్ళకి తగిన మార్గం చూపించాలి మనం. యజ్ఞనారాయణ దీక్షితుల గారు తల ఊపి అన్నారు. రేపు అమ్మాయితో మాట్లాడి అల్లుడు గారిని కూడా రమ్మని జాబు రాద్దాం. అన్ని విషయాలు ఈ సెలవుల్లోనే మాట్లాడుకోవచ్చు. భద్రమ్మ గారి ముఖం వికసించింది. దీక్షితులు గారు మంచం మీద నుంచి లేచి కూర్చుని రాగి చెంబులో నీళ్లు నోట్లో పోసుకుంటూ, సుబ్బుని అనవసరంగా ఈరోజు కేకలేసావు. అది చిన్నపిల్ల, మీ వాగ్దాటికి జడుసుకుంది. ఏదీ చెప్పాలనుకున్నా అనునయంగా చెప్పు అన్నారు మళ్ళా మంచం మీద పడుకుంటూ. గడియారం 12 గంటలు కొట్టింది. గట్టిగా ఆవలిస్తూ చిటికలు వేసి, భద్రం ఇంక నువ్వు వెళ్ళి నిద్రపో అంటూ ఇట్నుంచటు తిరిగి ఒత్తిగిలి దీక్షితులు గారు పడుకున్నారు. భర్త గది తలుపులు దగ్గరగా చేరవేసి తన గదిలోకి నడిచారు భద్రమ్మగారు. సశేషం.